పోతురాజుల గెటప్ ఇప్పుడు మనతో మాట్లాడుకుంటూ వాళ్ళు తయారై చూపిస్తారు. గావు పోతురాజు మామూలు పోతురాజుకి తేడా ఏంది? కొందరు ఆటను కొరికే వాళ్ళు ఉంటారు, తయారు చేస్తుంటే మంత్రకారులు అంతా చుట్టుముట్టిపోయారు. నేను అప్పుడు ఫస్ట్ టైం నా జన్మంలో నేను చూసడం మంత్రకారులు అంటే ఇంతమంది ఉంటారా అని. దాంతోనే కొడతారు దయ్యాలు భూతాలు అన్ని పోయేదందుకు. అయితే ఇవి పెద్ద గజలక అమ్మో వీటితోనే మీరు వస్తున్నారని మాకు తెలుస్తుంది. ఈ చిన్న చిన్న గజలు పెద్ద గజలు కట్టుకొని వెనుకకు ఇట్లా కాల్చినట్టు ఇట్లా వాతలు వస్తాయాక అమ్మ నా చేతి కూడా పడ్డది, చిన్న చేతి కాలేవన్నా ఇంకా. అమ్మ ఏం కాదులే, అన్ని దయ్యాలు అన్ని భయాలు అన్ని దయ్యాలు అన్ని పోని. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంది అంటే మీరు తమ్నేల్ చూస్తుంటారు, కాకపోతే మళ్ళీ చెప్తున్నా చూస్తుంటారు అని వచ్చింది. సో ఆషాఢం వచ్చింది అంటే హైదరాబాద్లో అవ్వాల్దార్ బోనాలు అయితే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో బోనాల పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది బోనం ఎత్తుతారు, కొంతమంది ఏమో వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళ ఆచారం ప్రకారంగా చేస్తూ ఉంటారు. అయితే బోనాలు అనగానే యాదకొచ్చేది శివశక్తుల సిగాలు, బోనాలతో పాటు పోతురాజులు. సో ఇప్పటిదాకా నేను లాస్ట్ ఇయర్ బోనం ఎత్తిన, అంతకన్నా ముందు జోగిని శ్యామలక్కతో బోనం ఎట్లా తయారు చేస్తానో చూపించిన. ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే పోతురాజు అన్నలు ఎట్లా తయారవుతారు, వాళ్ళకు కూడా వారసత్వం ఉంటుందా, వాళ్ళు ఏడ నేర్చుకున్నారు, అసలు వాళ్ళ డ్యూటీ ఏంది, ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం అన్నట్టు. సో వాళ్ళ సామాన్ అంతా తీసుకొని రమ్మని చెప్పిన, ఎట్లా రెడీ అవుతారు, ఎంత కష్టం ఉంటుంది అనేది ఇలా కంప్లీట్ వ్లాగ్లో మనం చూడబోతున్నాం. అందుకోసమే నేను రెడీ అయిపోయినా. సో ఈ రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న ట్రెడిషనల్ కాబట్టి ఇప్పుడు రెడీ అయిదాం. అయితే రెడీ అవ్వడు అనగానే నాకు యాదకి వచ్చేది స్కిన్ చూడు ఎంత డ్రై అయిపోయిందో, డల్ అయిపోయిందో, డిహైడ్రేట్ అయిందో. నేనైతే ఎంత ఇంటేక్ వాటర్ తీసుకున్నా సరే సరిపోతలేదు. సో మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఉందా? అయితే ఈ ప్రాబ్లంకి ఒక రెవల్యూషన్ ప్రోడక్ట్ని నేను యూజ్ చేస్తున్నా, అది ఇప్పుడు నేను మీకు చూపిస్తా. సో అదే ది డర్మాకో వాళ్ళది స్నేల్ పెప్టైడ్ 96 హైడ్రేటింగ్ సీరం. సో దీంట్లో మన కొరియన్ మ్యాజిక్ అయిన స్నేల్ మ్యూసిన్ కూడా ఉందన్నమాట. సో దీనివల్ల మన స్కిన్ మంచిగా హైడ్రేటెడ్ అవుతుంది, సాఫ్ట్ అవుతుంది, సపిల్ అవుతుంది, డల్నెస్ అంతా పోతుంది, అండ్ మనకు లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ కూడా ఇస్తుంది. అండ్ ఇండియాలోనే ఇది ఫస్ట్ సీరం తెలుసా? సో ఈ సీరం పొటెంట్ బ్లెండ్ ఆఫ్ 96% ప్యూర్ స్నేల్ సెక్రేషన్ ఫిల్టరేట్, 2% పెప్టైడ్ కాంప్లెక్స్ అండ్ 2% నయాసినమైడ్ ఉంటుంది. సో ఈ 96% స్నేల్ మ్యూసిన్ అనేది మంచిగా స్కిన్ని స్మూత్ చేస్తుంది, సాఫ్ట్ చేస్తుంది, డ్రైనెస్ని తగ్గించేస్తుంది, స్కిన్ ని మంచిగా హెల్దీగా చేస్తుంది, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, అండ్ మన స్కిన్ కి మంచి మాయిశ్చరైజర్ ని కూడా ఇస్తుంది. సో ఇందులో పెప్టైడ్ కాంప్లెక్స్ ఉంటుంది, ఇది కొలాజిన్ ని మంచిగా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ పిగ్మెంటేషన్ ని కూడా తగ్గిస్తుంది, స్కిన్ యొక్క టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇందులో నయాసినమైడ్ ఉంటుంది, అది ఆయిల్ ని కంట్రోల్ చేసి డార్క్ స్పాట్స్ ని, స్కార్స్ ని ఫేడ్ చేస్తుంది. సో ఇది మన స్కిన్ ని మంచిగా డీప్ గా హైడ్రేట్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం తెలుసా, ది డర్మాకో వాళ్ళు ఈ మ్యాజికల్ సీరం ని స్మాల్ వేరియంట్ లో కూడా మన కోసం తీసుకొచ్చారు. 30 ml బాటిల్ జస్ట్ 399 రూపీస్ కే. సో ఈ ప్రోడక్ట్ నా లెక్కనే మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి ఇంప్రెస్ అయిపోతే ఎట్లా, ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తా, ఎంత చూపియాలా? సో అదే ఇది ది డర్మాకో వాళ్ళది స్నేల్ పెప్టైడ్ 96 అండర్ ఐ రిపేర్ క్రీమ్ అన్నమాట. ఏంది స్నేల్ మ్యూసిన్ అండర్ ఐ క్రీమ్ లో ఉంది అనుకుంటురా? ఎస్, మీరు ఇన్నది నిజమే. సో ఈ క్రీమ్ డార్క్ సర్కిల్స్ ని తగ్గించేస్తుంది అండ్ పఫీనెస్ ని కూడా తగ్గించేస్తుంది, అండ్ మన ఫైన్ లైన్స్ ని, వ్రింకిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేసి హెల్దీ స్కిన్ ఇస్తుంది అక్కడ. సో ఇందులో 96 స్నేల్ మ్యూసిన్ ఉంటుంది. సో మన ఐ చుట్టూ చాలా డెలికేట్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని మంచిగా రిపేర్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, స్మూత్ చేస్తుంది, అండ్ ఇంకా యూత్ఫుల్ అపీరియన్స్ ఇచ్చేటట్టు ఇది చేస్తుంది. అండ్ 1% పెప్టైడ్స్ ఉంటుంది. సో ఈ పెప్టైడ్ కొలాజిన్ ని మంచిగా స్టిమ్యులేట్ చేస్తుంది, ఆ స్కిన్ ని మంచిగా రెన్యువల్ చేస్తుంది, అండ్ ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ యొక్క అపీరెన్స్ ని తగ్గించేస్తుంది. అండ్ ఇందులో 2% కెఫైన్ ఉంటుంది, ఇది బ్లడ్ బిల్డప్ ని అండర్ ఐ దగ్గర తగ్గించేస్తుంది అనమాట, పఫీనెస్ ని కూడా తగ్గించేస్తుంది, డార్క్ సర్కిల్స్ ని తగ్గించేస్తుంది, అండ్ అండర్ ఐ ఏరియా మొత్తం కూడా రిఫ్రెష్ గా, రిజువెనేటెడ్ గా కనిపిస్తుంది. సో ఇవి రెండు కూడా నా స్కిన్ కేర్ రొటీన్ లో భాగం అయిపోయినాయి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చలో మనం ఇక రెడీ అయిదామా? ఎస్, రెడీ అయిపోయినా, పోదామా ఇక.
అంతకన్నా ముందు మళ్ళోసారి మీకు గుర్తు చేస్తున్నా, ఈ ప్రోడక్ట్లను ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తా. అండ్ నా కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్లు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంది. సో డర్మాకో వాళ్ళు ఇంత మంచి ప్రోడక్ట్లను అందించుడే కాదు, వాళ్ళు ఈ సంవత్సరం యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేసారు. సో మనం ఏం ఆర్డర్ చేసినా సరే ఒక చైల్డ్కి దాన్ని లింక్ చేసి ఎలాంగ్ విత్ భూమి ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అండ్ అన్ని డర్మాకో ప్రొడక్ట్స్ అన్ని ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. చాలా పోదామైగా. సో పోతురాజు అన్నల కష్టాలు సుఖాలు వాళ్ళు ఎట్లా తయారవుతారు అన్ని ఇలాంటి వ్లాగ్లో చూద్దాం. పోతురాజులు అన్న దగ్గరకు వచ్చేసిన. ఏంది వీళ్ళని చూసి ఇట్లా షాక్ అయిపోయారా? పోతురాజులు అన్నాలని చెప్పినావు, మామూలుగానే ఉన్నారని. మరి వాళ్ళు బోనాలు అప్పుడే పోతురాజులు, మామూలుగా వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకే వాళ్ళ లెక్కనే రమ్మన్నా. పోతురాజుల గెటప్ ఇప్పుడు మనతో మాట్లాడుకుంటూ వాళ్ళు తయారై చూపిస్తారు. అన్న నమస్తే. అక్క నమస్తే. అక్క నమస్తే. ముందుగా అడ్వాన్స్ బోనాల శుభాకాంక్షలు ప్రేక్షకులకు, మన భక్తులకు, అలాగే యూట్యూబ్ ఛానల్ సవిత్రక్కకు మరి బోనాల శుభాకాంక్షలు అక్క. నమస్తే. నీ పేరన్నా? నా పేరు మన దేవరాజ్ అమ్మ. నా పేరు పుట్ట దేవరాజ్ అంటారు. నేను మన సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి టెంపుల్ పోతరాజుని అక్క. నమస్తే అన్న. నీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అమ్మ. నేను గత 48 సంవత్సరాల నుంచి పోతురాజుని, గావు పోతురాజుని. ఈ మధ్యలో పోతురాజు ఓన్లీ గావు పోతురాజుగా నేను ఒక గుడికే చేస్తున్నాను. గావు పోతురాజు మామూలు పోతురాజుకి తేడా ఏంది? మామూలు పోతురాజు అంటే ఆడుతూ వెళ్ళి అమ్మవారి గుడిలో సేవ చేసుకొని వెళ్ళిపోతారు. గావు పోతురాజు అంటే అక్కడికి వెళ్ళి కొందరు ఆటను కొరికే వాళ్ళు ఉంటారు. ఆ ఆటను కొడితే ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసు పెడతారు కాబట్టి గుమ్మడికాయ, ఆనమకాయ గవి తీసుకొని అవినే గావు పట్టేసి మేము యువతలకు వస్తాం. ఓకే. మీరు వాళ్ళని గావు పోతురాజులు అంటారు. వాళ్ళని గావు పోతురాజు. ఎన్ని రకాల పోతురాజులు ఉంటారన్న? పోతురాజు పోతలింగమయ్య ఒక్క ఆయన్ని. ఆ పోతురాజు అనే పేరు మనం తెలంగాణలో పెట్టుకున్న పేరు అది. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ పోతలింగన్న 7 అక్కజేలకు ఒక అంగరక్షకుడు, అన్నదమ్ముడు. అయితే అంగరక్షకుడు గ్రామంలో బొడ్రాయిగా ఉంటాడు. ఆయన ముందు ఫస్ట్ ఏ దుష్ట శక్తులు ఏది మన మీద ఏ ఒక అపాయం మనకు రాకుండా గ్రామం లోపల ఆ తల్లి ఉంటుంది. ఆ తల్లి ముంగల బొడ్రాయి కూడా ఆ పోతలింగం ఆయన. ఆ పోతలింగం మనం పోతరాజు అంటాం. అట్లా పోతలింగయ్యను పోతరాజు చేస్తాం. హైదరాబాద్లో బోనాలు అంటే అసలు వేరే లెవెల్ ధూమ్ధామ్ పండగ. అయితే ఇది ఒక నెలనే ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు, వీళ్ళు బట్టలలో ఉన్నారు. మరి నాకు కూడా పెద్ద డౌట్, నెల రోజులు ఇది ఉంటుంది, మీరు చేస్తారు, మిగతా రోజులు ఏం చేస్తారు? మరి మిగతా రోజులలో ఇట్లాగే మామూలుగా షూటింగ్లు వస్తుంటుంది. పోలేరమ్మ జాతర అని ఆంధ్రలో, మళ్ళీ సూలూరుపేటలో అంకాలమ్మ జాతర అని, నాయుడుపేటలో గంగాలమ్మ జాతర అని, ఇట్లాంటి కొన్ని జాతరల్లో కూడా ఇప్పుడు ఓన్లీ తెలంగాణలోనే పోతురాజు బోనాలు అనే పద్ధతి లేకుండా ఆంధ్రాలో కూడా మంచిగా పైలాంచింది. సో మీరు ఇట్లా సెటిల్ అయినరు, అప్పటి నుంచి హైదరాబాద్లో మీరు ఇట్లా అంకితం అయిపోయారు పోతురాజు లెక్క. ఎన్నేళ్ళ సంది చేస్తున్నారు? 48 ఏళ్ళ. 48 ఏళ్ళు. అప్పటికి మీ ఏజ్ ఎంత? అప్పటికి నా వయసు 15-16 సంవత్సరాలు ఉండొచ్చు. 15-16 సంవత్సరాలు. ఫస్ట్ నేను వేసింది బేల ముత్తాలమ్మ టెంపుల్ శంకరన్న ఆధ్వర్యంలో. ఆ తర్వాత అంజన దగ్గర కూడా వేసినాము. ఇంకా మొత్తం ఇంకా ఎక్కడ ఆ తల్లి ఆస్వాదిస్తే అక్కడ వెళ్ళాలి. అన్న మీరేం చేస్తారు అన్న? నేను ఈ సంవత్సరం 34 సంవత్సరాలు నేను వేయబట్టి 35 ఇయర్స్. అయితే నాకు అప్పట్లో మా స్నేహితులతో ఇట్లా తిరుగుతుండే, చిన్నగా ఉన్నప్పటి నుంచి కొంచెం గ్యాంగులు అవి అన్నీ తిరుగుతుండే. అయితే ఎక్కడ బోనాలు అయినా కూడా అక్కడ పోయి చూస్తుంటే పోతరాజులు అంటే అప్పటి నుంచి ఒక ప్రాణం లెక్క అయినుండమ్మా. ఎప్పుడు నేను పోతరాజం వేయాలని మనసులో ఒకటే ఆలపన ఉంటుండే. అయితే దాని దిక్కని అది దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, అమ్మవారు ఎప్పుడు కరుణిస్తుందో అని అనుకుంటే మా ఫ్రెండ్కి ఒక ఆయనకు చెప్పిన, అరే అన్న నేను ఇట్లా పోతరాజం వేద్దాం అనుకుంటున్నా అంటే అప్పుడు మన పికెట్ వైఎంసీ ఎల్లమ్మ గుడిలో మనకు అవకాశం దొరికింది. నాకు 16 సంవత్సరాలు ఉండే. అప్పుడు 16 సంవత్సరాలు అంటే అప్పుడు ఇక అప్పట్లో ఇట్లా పోతరాజు తయారవుతుంటే ఎంత గంభీరంగా మంత్రాలు తంత్రాలు అప్పట్లో చాలా విపరీతంగా ఉంటుండే. మేమిద్దరం నేను మా పెద్దమ్మ కొడుకు మహేందర్ అని అంటే నేను ఆయన ఇద్దరం కలిసి వేస్తావు అంటే వేస్తా ఎప్పటి నుంచి అనుకుంటున్నా, ఆ మాంకలమ్మని మొక్కుకుంటున్నా, అమ్మ ఇప్పుడు కరుణించిందని. అప్పుడు నేను 16 సంవత్సరాలు
అయితే అప్పుడు ఇక తయారు చేస్తున్నారు, ఇట్లా ముగ్గులు పటాలు అవి ఇవన్నీ వేసి తయారు చేస్తున్నారు మమ్మల్ని. తయారు చేస్తుంటే మంత్రకారులు అంతా చుట్టుముట్టిపోయారు. నేను అప్పుడు ఫస్ట్ టైం నా జన్మంలో నేను చూసడం మంత్రకారులు అంటే ఇంతమంది ఉంటారా అని. ఇక కాదా కదా ఫస్ట్ అంటే వాళ్ళు తయారు చేస్తున్నారు, ముగ్గులో నిలబెట్టి ఏర్లు తీసుకొచ్చి ఈ చేతికి కట్టిరు, మొత్తం పసుపు పూసి చేసి పూసలు గీసలు అవన్నీ కట్టుకొని చేసుకొని అప్పట్లో ఏం చేసి వాళ్ళు ఇట్లా చేతికి దారం కట్టి నా చేతికి ఇట్లా గుండు పినీసుతోటి ఇట్లా కొట్టగానే చేతికి రక్తం వచ్చింది. రక్తం వచ్చినాక అదే రక్తం వాళ్ళు ఏమేమో మంత్రాలు అది బొట్లు పెట్టి తీస్తే అప్పుడు ఆడికని స్టార్ట్ అయింది అక్క నాది. ఆడికని దేవుని దయ వల్ల గల్లీలా వేస్తున్నా అట్లా అయిపోయింది. 22 సంవత్సరాల దాకా గడిచింది. దేవుని దాలు ఎక్కడెక్కడనో గల్లీలు వేస్తున్నా. ఎప్పుడు అనుకుంటుండే ఉజ్జయిని మహాకాళి టెంపుల్కి నేను పోతరాజం వేయాలని ఒక కోరికుంటుండే. అది అప్పట్లో మా డాడీ కూడా అక్కడ మహాకాళి టెంపుల్ దగ్గరనే మన బట్టల దుకాణాలు ఉంటే డాడీ కూడా పోతరాజే ఉండే, మా నాన్న కూడా మాకు వంశపరంగా ఇట్లా వచ్చింది అనమాట. నా నాన్న కూడా పోతరాజు ఉండే. ఆడికని ఇక మనసులో అనుకుంటుంటే ఇట్లనే చిన్నగా ఉన్నప్పుడు అమ్మేంబడి పోతుండే పలరమ్మలు తీస్తుండే. అప్పట్లో తీస్తే మన ఊర్లలో పలరమ్మలు ఎడ్ల మీద దున్నపోతుల మీద కొబ్బరి మట్టలు కట్టి రంగులు వేసి అప్పుడు పలరమ్మలు అట్లుంటుండక. ఇప్పుడు పలరమ్మలు అంటే ఇప్పుడు డీజే బండ్లు మళ్ళా మహాభారత్ల బండ్లు అవన్నీ ఇట్లా అయిపోతున్నాయి అన్నమాట, మారినాయి. అయితే ఇక దేవుని దయ వల్ల ఆ కోరికతోటి నేను అనుకుంటే మా బస్సులో బన్సులాపేటలో అమ్మ ఉంటుంది, లక్ష్మమ్మ అంటే ఆమె మహాకాళి టెంపుల్లో అమ్మ ముఖ్య పాత్ర అన్నమాట. ఆ అమ్మ అన్నది అక్కడ మహాకాళి టెంపుల్లో సీనియర్ పోతారాజు సిక్ అయ్యారు అనమాట. సిక్ అయితే అరే ఇట్లా సంగతి మళ్ళీ మీరు వేస్తావారా అంటే, అమ్మ నేను వేస్తాను, నాకు ఎప్పటి నుంచో కోరుకుందమ్మా అని మా మిత్రుడు ఉండే దినేష్ అంటే నాకన్నా 1 year ముందు అక్కడ వేసిండు. అయితే తర్వాత నేను దేవరాజ్ ఈ సంవత్సరం నువ్వు ఇద్దరు వేయర్రా అని ఆ మహాకాళమ్మ ఎదురుగా నిలబెట్టి ఆ బండారం అనేది ఉంటుందమ్మా వేసి ఆమె మంత్రాలు తంత్రాలు చదివి బండారు పెట్టి ఇప్పటి నుంచి మనకు ఊడిపోతురాజు మీరు ఇద్దరు వేస్తుర్రా ఇప్పటి నుంచి అని. అప్పుడు మనకు 12-13 సంవత్సరాల కింద మనం మహాకాళి టెంపుల్ పోతారా అయినామమ్మ. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడనేమో. ఫస్ట్ మన గుడి అన్నట్టు అయిపోయింది. ఆ గుడి నుంచి అమ్మవారు మహాకాళమ్మ దైవాలు ఎక్కడెక్కడో పేరు ప్రతిష్టలు అనేది అయిపోయిందమ్మా. అయితే నా తోటి పోతరాజు అనేది కాలం అయిపోయిండు దినేష్ పోతరాజు అంటే ఆయన చాలా ప్రాణానికి ప్రాణం మిత్రుడు ఉండే, ఒక సొంత అన్నదమ్ముల లెక్క ఏ జన్మంలోనో మాకు దొరికిన భాగ్యం ఇది. ఆ సొంత రక్త సంబంధం లెక్క ఉంటుండే మేము ఇద్దరము. మహాకాళి టెంపుల్ పోతారాలంటే దేవరా దినేష్ అంటే ఎంతో పేరిచ్చి అయిపోయిందమ్మా, ఎక్కడెక్కడో పోయింది ఉండక. అయితే అదే నాకు ఈ సంవత్సరం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నా తోటి రక్త సంబంధం పంచుకున్న అన్న తమ్ముడైనా అన్నైనా నాకంటే చిన్నోడైనా నేను అయినా నాన్న అంటుండే, అయినా నన్ను అన్న అంటుండే. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒక మాట అయినా అనేది లేదు, అయినా నన్ను ఒక మాట అనలే. అంత బంధుత్వం అనేది ఈ సంవత్సరం అయినా లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇక అది అమ్మవారి నిర్ణయం అంతే. మరి మా కోసం మీరు రెడీ అయి చూపిస్తారా? రెడీ అవ్వకుంటే ఇంకా కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మీరు ఎట్లా రెడీ అవుతారు, ఏం చేస్తారు అని. తప్పకుండా రెడీ అవుతామక్క. అక్క ఇది పోతరాజు, మన పోతరాజు ఇది చెర్నకోల అంటారు, అలాగే ఈరగోల కూడా అంటారు. దాంతోనే కొడతారు దయ్యాలు భూతాలు అన్ని పోయేదందుకు. అయితే మన భక్తులకి ఏంటంటే పోతరాజుది ఈరగోలతోటి కొద్దిగా కొట్టించుకుంటే ఏంటంటే కొంచెం పెయి మీద ఏమన్నా దయ్యాలు భూతాలు ఏమన్నా ఎవరైనా ఏమన్నా చేసిన గాలిగీలు ఏమైనా ఉంటే పోతుందక్క. దీనివల్ల పోతరాజు మాకు పోగొడతారు, కానీ మీరు ఇట్లా ఇవన్నీ వేషం వేసుకొని తయారయ్యి మీకు కూడా మంచి చెడు తాకుతుంది, మీకు కూడా జ్వరాలు వస్తాయని నేను నిన్న. నిజమేనా అక్క? ఉంటుందక్క. దాని గురించి పోతరాజు ఎట్లుంటారంటే గంభీరంగా ఉండాలని మేము మాకు బాధలు వచ్చినా కూడా తట్టుకొని మన ప్రేక్షకుల గురించి భక్తుల గురించి మేము ఇలా తయారవుతాం అక్క. మాకు అంతా అయిపోయిన తర్వాత కొన్ని బాధలు ఉంటాయి. ఇదేంటిదన్నా? అయితే ఇది మన విగ్గాక ఇది కనసకం దగ్గర నేను 25 సంవత్సరాల కింద చేయించిన. ఇవి మెడల్ వేసుకున్న గవ్వలు, ఇవి పూసలక.
ఇవి ఈ చేతికి కట్టుకునేది చేతికి కట్టుకున్నది మన శంకురికి ఎట్లుంటాయో అట్లా ఇది ఒక సైడ్ వస్తుంది అక్క. అవి గజ్జలు. ఇది ఒక పట్టి. ఇవి చిన్న గజాలు ఇవి మీరు వేసుకొని గల్ గల్ అడుగు వేస్తే దద్దరి వెళ్ళిపోతుంది. ఇవి ఇవేమో పెద్ద గజాలు అక్క. అమ్మో వీటితోనే మీరు అత్తున్నారని మాకు తెలుస్తుంది. నాకు పోతారా చూస్తున్నాను అర్థమైపోతుంది దాంతో. ఇక ఇది మాది చెడ్డి. వీటిలో గజ్జలు కట్టుకుంటప్పుడు కొంచెం నొప్పి అవుతుంది అని ప్యాడ్లు కూడా కట్టుకుంటాం అన్నమాట. ఈ ప్యాడ్లు తర్వాత ఇవి నడుముకు ఇవి ఒక షాళ్ళు కట్టుకుంటాం అన్నమాట. మంచిగా కనిపిస్తాయి, గా కనిపిస్తాయి. ఇది పసుపు కుంకుమ. ఇక పసుపు కుంకుమ అమ్మవారిది మాకాలమ్మ మాణిక్యాలమ్మ ఆ రూపంలో అన్నమాట అక్క. ఆనాడు నుంచి ఈనాడు వరకు ఈ రెండే నేను యూజ్ చేశాను. ఇవి రెండే మీ మేకప్ సామాన్. నా మేకప్ సామాన్ ఇవి. అవి మువ్వలు, కాళ్ళ మువ్వలు, ఈ యొక్క పూసలు. మా పోత్ర అన్నదమ్ములందరికీ కూడా బండారు కులానికి చెందినటువంటి ఈ యొక్క పసుపు కుంకుమ ధరించిన వాళ్ళు, అయ్యా మీ పాదాలకు నమస్కారం. ఇంకోసారి ఏ ఒక్క పోత్రాజు అయినా తప్పు చేస్తే ప్రతి పోత్రాజుకి ఇది వర్తిస్తుంది. కాబట్టి మీరు మీ కోళ్ళతోటి మీరు మామూలుగా ఇది చేయండి, కానీ లేడీస్ని ఆడపడుచులు మనం చూడనీకి వస్తారు. వాళ్ళు ఏదో ఇంట్లో పనిలేక కాదు, వాళ్ళు మనల్ని చూడనీకి వచ్చి జాతర అంటే మనం ఉరికిపిస్తుంటే, మనం ఆడుతుంటే ఆ డప్పులు, ఆ బ్యాండు, ఆ డీజే ఇవన్నీ ఒక చూడముచ్చటగా ఉంది. కాబట్టి మన తెలుగింటి ఆడపడుచులు కూడా మంచి చీరలు కట్టుకుంటూ బోనాలు ఎత్తుకుంటూ అమ్మవారు లెక్క అమ్మవారి రూపంలో మన తెలుగింటి ఆడపడుచులు వస్తున్నారు. వాళ్ళని మనం కొడితే ఏం లాభం? జై మాంకాలమ్మ, జై బోలో ఉజ్జయిని మహాకాళి మాతాకి జై, కేవలం మాణిక్యాలమ్మ తల్లికి జై. ఇవి గజ్జలే ఫస్ట్ చిన్న మువ్వలక, చిన్న గజాలు. ఇవి చిన్న మువ్వలు, ఇవి పెద్ద మువ్వలక. ఈ చిన్న గజాలు పెద్ద గజాలు కట్టుకొని వెనుకకు ఇట్లా కాల్చినట్టు ఇట్లా వాతలు వస్తాయాక. ఇవి కూడా ఇట్లా ముఖాల మీద కూర్చుంటాం కదా, అవి కాయలు కాసిపోయినాయి. అవి ఎందుకంటే గజ్జల కాయలే 34 సంవత్సరాలు దగ్గర 25-30 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుందాక అట్లా అయిపోయినాయి, కాయలు కాసిపోయినాయి. ఆమె అమ్మ దయ అట్లా. ఎంత వజన్ ఉంటుంది అందాజా? దగ్గర ఇదంతా కలిపి ఒక 10-15 కిలోల దాకా ఉంటుంది అక్క. 10-15 కిలోలు మీరు డాన్సులు చేస్తారు అంత జనాలల్లా. దీనిపైన ఇంకా పూలదండలక. ఆ పూలదండలు కూడా ఒక్కొక్కటి ఎట్లా వేస్తారా అంటే చిన్నవి కాక మా మాంకాలమ్మ గుడిలా ఉజ్జయిని మాంకాలమ్మ మెడల్ మీద పైకని పెద్ద దండలు ఉంటాయి. ఆ దండలు తీసుకొచ్చి మా మీద వేసేస్తారు వాళ్ళు. బంగారం లేదు, మీ బంగారు ఆభరణాల కన్నా ఎక్కివి. ఏమైనా మంత్రాలు తంత్రాలు ఏదైనా కూడా గురువులది ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది అక్క. ఇవి కూడా పూసలు కూడా ఇప్పుడు అంతా అచ్చులు పడిపోతాయి అంత వరకు. అవునా? తోలు వెళ్ళిపోతుంది పైకి. అబ్బా అట్లా చూసారా, ముడతలు పడ్డాయి మొత్తం. ఇట్లా తోలు వెళ్ళిపోతాయి ఇక్కడికి. ఎంత కష్టం. ఆమె దయ అంతా ఆమెనే కాపాడుతుంది. ఇది పెట్టుకుంటావా అన్న? పెట్టుకో అన్న. తయారవడం అంటే బొట్టు పోయేది కుంకుమనే కదా, పెట్టుకుంటారా? వేసుకోండి. అక్క ఈయన మా అన్న కొడుకు నాని, నా పర్సనల్ మేకప్ మ్యాన్ అన్నమాట. ఎక్కడ చెప్తే అక్కడ వస్తాడు. ఇంకొక అయినా కూడా ఉండే సురేష్ అంటే అయినా కూడా మాకు చాలా, మా డాడీ తర్వాత డాడీ అయినా కూడా నాకు ఫస్ట్ పర్సనల్ మేకప్ అయిన ఉండే. తర్వాత ఇక అయినా కొంచెం జర కొంచెం వాళ్ళ పాపలు గీపలు మ్యారేజ్లు అయ్యి కొంచెం ఏజ్ అయ్యి కొంచెం రిలాక్స్ అయిపోయాడు. ఆ తర్వాత కంటిన్యూ ఈ మా అన్న కొడుకిన మనం నాని అంటారు. ఈయన ఎక్కడ పోయినా ఈయననే వస్తాడు అక్కడ, నయంబడి ఉంటాడు. అడుగుదాం అనుకుంటున్నా, మీరంటే చేస్తున్నారు, మరి మీ పిల్లలు మీ ఫ్యామిలీ ఏమంటది? మీ నెక్స్ట్ జనరేషన్ చేస్తా అంటున్నారా? ఏమంటున్నారు? కాక మా దేవుని దయ వల్ల మా మిస్సెస్ కూడా నాకు అన్ని విధాలుగా నాకు చేదోడు వాదోడుగా ఉంటుందాక. నేను ఆఫ్టర్ ఆల్ నేను 10th క్లాస్ చదువుకున్నా. అమ్మవారి దయ వల్ల నాకు బీకామ్ చదువుకున్న భార్యని ఇచ్చింది అమ్మ. జాబ్ చేసుడు ఇష్టమా, మీ వారసత్వం కంటిన్యూ చేసుడు ఇష్టమా? జాబ్ చేయాలి, వారసత్వం అది చేయాలి, రెండు చేయాలి. అందరికి దొరకని అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు ఒకటే నమ్ముకుని కూర్చుంటే అది మన కంటిన్యూ ఉండేది కదా. నెల రోజుల పని. దాని గురించి విషయాలు ఏం చేస్తారంటే వెల్డర్ ఆల్మోస్ట్ వెల్డింగ్ అని ఈజీగా చేసేస్తాడు వాడు. అలా ఈ సీన్ వచ్చినప్పుడు మా ఎంబడితో చేదోడు తోడు ఉంటాడు.
వాడు కూడా పోతరా చేస్తాడు. ఈ నెల రోజులు వాళ్ళ కొడుకుని కూడా వేపేయగలుగుతాం. వేపియగలుగుతారా? సంతోషం. మీ అందరి దయ బ్లెస్సింగ్స్ ఉండాలా మరి మాకు. మీరు చెప్పండి అన్న, మరి తాగకుండానే మీకు అంత ఎనర్జీ ఎట్లా వస్తుంది? అంత క్రౌడ్ని ఏమంటారు ఇట్లా సంధాయించుకుంటా మీరు ముందుకు పోతారు, బోనాల్లో ఎత్తుకున్న శివసత్తులకు ప్రొటెక్షన్ ఇస్తారు, మీకు అంత ఎనర్జీ ఎట్లా వస్తుంది? అమ్మోరు దయ, అంతేనా? మాది ఏం లేదు. ఇక మీరు ఇట్లా మొత్తం బట్టలు వేసుకొని రెడీ అయినారంటే దేవత ఎనర్జీ ఇచ్చేస్తుందా? అంతే అంతే పవర్స్ అంతే. ఆ సాయంత్రం అవుతుందన్న ఆనబడుతుంది, అయినా సరే ఇంకా అదే ఎనర్జీతో ఉంటారు. వర్షం పడని ఎండ పడని విజయవాడ మేము భరిస్తాం. తాను చేస్తే ఎన్ని నీళ్ళు కావాలో, ఎంత చిటచిటలు వేస్తుందో. అమ్మో దేవుడా. పెడుతుండు సుత్తు తీతున్నాం. చెప్పన్నా. అమ్మ నా చేతి కూడా పడ్డది, చిన్న చేతు. కాలేవన్నా ఇంకా. చూసారా, పోతురాజుల ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయింది. అన్న కొడుకు, పెద్ద బిడ్డ, అన్న, ఇట్లా వాళ్ళు ఒక్కసారి ఇట్లా వేషం వేయాలంటే ఎంతమంది హెల్ప్ కావాలా. కీర్తి పాప పేరు, ముగ్గురు అక్క చెల్లెలు, పెద్ద ఆమె, ఈమె సింగర్, ఇలా చెల్లె డాన్సర్, చిన్న ఆల్రౌండర్. కొట్టన్న మెల్ల కొట్టు 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 కొట్టు. అమ్మ ఏం కదలే, అన్ని దయాలు అన్ని భయాలు అన్ని దయాలు అన్నీ పోని, అమ్మా అన్నీ పోని, మంచి జరగాను అంతా. నేనే దయ్యమంటాడు మా ఆయన, మీరు అమ్మోరు అంటున్నారు కానీ. మీరు ఎప్పటికీ చల్లగా అమ్మవారి ఆశీర్వాదాలు, పోతారా ఆశీర్వాదాలు ఎప్పటికి ఉంటాయమ్మా. కోటికి పడిగెత్తాలి. మా అక్క మా బావ మీరు ఎప్పటికి సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ. అమ్మో దేవరన్న, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ అన్న నీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. చాలా అమ్మవారి అందరిపైన అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి. అలాగే మన సవిత్రక పైన కూడా ఆశీర్వాదం ఉండాలి, కొంచెం ఎక్కువ ఉండాలి, మరీ ఎక్కువ ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం, పోతరాల ఆశీర్వాదం. అలాగే మా బావ పైన కూడా ఉండాలి ఎప్పటికీ. థ్యాంక్ యూ అన్న. అన్న మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా. మీ యూట్యూబ్ ఛానళ్ళకు మరి ఇక్కడ వచ్చిన బృందంకు మరి మా బావకి బాగానే అందాం. మా సావిత్రమ్మ ఇంకా ఎదగాల. ఆ 7 అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదం, ఈ పోతలింగన్న వాళ్ళందరి ఆశీర్వాదం కూడా మా సావిత్రమ్మ మీద ఉంటుందని ఆశిస్తున్నాను. ఒక్క నిమిషం. ఇది మా బృందం తరపు నుంచి, మా తెలంగాణ పోతరాజ బృందం తరపు నుంచి, పోతలింగమయ్య తరపు నుంచి అమ్మ సావిత్రమ్మకు, మరి మా బావగారికి, వచ్చినటువంటి మా కెమెరామెన్ వీళ్ళందరూ కూడా అక్క అయిపోయింది. ఈ బృందం మాధవి, భువనేశ్వరి, సావిత్రమ్మ ముగ్గురు అయితే బృందం తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నా. ఇంతవరకు మాకు ఇది ఇచ్చినందుకు చాలా సంతోషం. మీ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కూడా మాకు సంతోషం. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పటికీ గాడ్ బ్లెస్ యు. అమ్మవారి ఆశీర్వాదం, పోతరాజు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీసారి వన్స్ అగైన్ మీకు దీవెనార్థాలు ఇస్తాను. థ్యాంక్ యూ అన్న. మెల్లగా వెళ్ళండి అన్న మీరు. మా ఇటు నుంచి వెళ్ళండి. చూసిరు కదా, ఇది ఇలాంటి వీడియో పోతురాజు అన్నలతోని
మనం అందరం అనుకున్నట్టు ఎప్పుడు హ్యాపీగా వాళ్ళకేం అన్నట్టుగా ఉండదు వాళ్ళ లైఫ్. మొత్తం కాయలు కట్టేసినాయి. అట్లనే సీజన్ ఉన్నప్పుడే వాళ్ళకి పని, సీజన్ లేనప్పుడు వాళ్ళ పనులు, వాళ్ళ వ్యక్తిగత పనులు వాళ్ళు చేసుకుంటా ఇట్లనే తెలంగాణ వచ్చినాక బోనాలకు స్పెషాలిటీ పెరిగి, తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల ప్రాముఖ్యత పెరిగి ప్రతి ఏరియాలో బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ కొన్ని స్వంత పండుగలు కూడా ఇంట్లో బోనాలు తీసినప్పుడు కూడా పోతురాజులను పిలుస్తున్నారు. అది చాలా సంతోషము. సో మా వీడియో తరపున మేము కోరేది ఏంటి అంటే చిన్న అపోహలు ఉన్నాయి, తాగి అది చేస్తారు ఇది చేస్తారని. అట్లాంటివి కావు, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. అట్లనే పోతురాజులు అంటే ఏదో వేషం వేసుకోగానే కాదు, వాళ్ళకు ఒక దీక్ష, వాళ్ళకు ఒక పట్టుదల ఉంటుంది. వాళ్ళకంటూ గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గర అన్నీ నేర్చుకొని ఈ నెల రోజులు 45 రోజులు దీక్ష పట్టి వాళ్ళు పోతురాజుల గెటప్ వేస్తారు అన్నమాట. అందుకే పోతురాజులు వచ్చిర్రు అని అంటే వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్ ఆ ఏరియాలో ఆ మనుషులలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అంతా ఎందుకు అవుతుందంటే ఫస్ట్ అవతారము, తర్వాత అమ్మవారి దీవెన. అట్లా అమ్మవారి ముంగటికి నడిపిస్తూ ఉంటే ఆ ఎనర్జీ అట్లా పాస్ అవుతూ ఉంటుంది. అందుకోసమే శరణకోళ్ళతో కూడా కొట్టించుకుంటుంది అన్నట్టు. సో ఇది వాళ్ళ వారసత్వం నుంచి వస్తుంది. కొంతమంది వాళ్ళ ఇష్టం కొద్ది గురువుల దగ్గర జాయిన్ అయ్యి ఇట్లా పోతురాజులు లెక్క అవుతున్నారు. ఏదేమైనా సరే దేవునికి వాళ్ళ జీవితాలు అంకితం చేసి మన మీద ఎప్పటికాల సూపు ఉండేటట్టు, మనం బ్రహ్మాండంగా పండగ చేసుకునేటట్టు వాళ్ళు అట్లా హెల్ప్ చేస్తున్నారు. సో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చిన్న పిల్లలు, కొంతమంది పెద్దోళ్ళు తెలిసి తెలక పోతురాజుల్ని ఆట పట్టిస్తూ ఉంటారు. అట్లా ఆట పట్టియద్దు, వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానము. వీలైతే మొక్కండి, మీకు మంచిగా బ్లెస్సింగ్స్ వస్తాయి. కానీ చూస్తూ ఉంటే అప్పుడప్పుడు క్రౌడ్ ఎక్కువైనప్పుడు అటువట్టు గుంజుడు ఇటువట్టు గుంజుడు ఇవన్నీ చేస్తూ ఉంటారు. దయచేసి అట్లా చేయొద్దు. వాళ్ళు బోనాలు ఎత్తుకొని వచ్చే ఆడవాళ్ళందరికీ రక్షణ, అంటే సాక్షాత్తు అమ్మవారికే రక్షణ, ఆ రక్షపాలకులు వాళ్ళు. సో అసంటోళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేయాలో మీకే తెలుసని నేను అనుకుంటున్నా. సో ఇది ఇయాలటి వీడియో. బోనాల స్పెషల్ పోతురాజన్నలతోని ఒక రోజు అని కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ని చూపించినాను అనుకుంటున్నా. ఓన్లీ బోనం అప్పుడు మాత్రం ఎట్లుంటారో అది నేను మీకు చూపించిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.